అందరికీ నమస్కారం. ఈరోజు మనం సార్ అందరికి వినిపిస్తుంది కదా? ఎవరైనా మెసేజ్ చేయండి సార్. నా వాయిస్ వినిపిస్తుందా లేదా? చాట్ బాక్స్లో ఒకసారి. క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే సార్, క్లియర్. ఓకే. మనందరికీ తెలుసు, మనం హ్యాపీగా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆలోచనలు బాగుండాలి. అది మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం, గురువుల దగ్గర తెలుసుకుంటున్నాం, అలాగే వీడియోస్ చూసి తెలుసుకుంటున్నాం. సో అయితే ఓకే. అయితే ఏంటంటే, ఈ ఆలోచనలు అసలు ఎలా పుడతాయి, ఏంటనేది ఒక 5 మినిట్స్ ఇంట్రడక్షన్ చేద్దాం. తర్వాత అలా మనం హీలింగ్లోకి వెళ్దాం. మన మానవుడి బ్రెయిన్లో సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఒక స్టడీ ప్రకారం 86 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్ అంటే తెలుసు కదా, మెదడులో మనకి ఈ న్యూరాన్స్ అనేవి 86 బిలియన్స్ ఉంటాయన్నమాట. ఈ కణాలు ఈ కణాలు ఏం చేస్తాయంటే, ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి కనెక్షన్స్ ఏర్పడతాయి. ఆ ఏర్పడిన కనెక్షన్స్ అంటే మనం ఆలోచన చేసేటప్పుడు ఆ కనెక్షన్స్ అన్నమాట ఏర్పడతాయి. ఇప్పుడు ఒక ఆలోచన మీకు వచ్చింది. మీకు ఉదాహరణకి ఈరోజు ఒక మామిడి పండు తినాలని వచ్చింది ఆలోచన. జస్ట్ తింటే బాగుండు. వెంటనే ఆలోచన పుట్టగానే దానికి రిలేటెడ్ కనెక్షన్స్ అన్నమాట ఏర్పడతాయి. సో పక్కవాడిని మనం ఎప్రిషియేట్ చేసాం, పొగిడాం, దానికి రిలేటెడ్ ఒక కొన్ని న్యూరాన్స్ అన్నీ కూడా కలుస్తాయి. సో అవి న్యూరాన్స్ కలవడం అంటే ఒకటి ఒకటి కలవడం కాదు సార్. కొన్ని వేలాది న్యూరాన్స్, లక్షలాది న్యూరాన్స్ కలుస్తూ ఉంటాయి. కలిసి ఒక ఒక మనకి వెబ్ ఉంటుంది కదా, సాలిగూడులాగా, అలా మనకి అవి అల్లుకుంటాయి అన్నమాట మొత్తంగా. అయితే ఇక్కడే మనం ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలి? మనం మంచి ఆలోచన చేసామనుకోండి, దానికి తగిన న్యూరాన్స్ అన్నీ ఒక దగ్గర కలిసి ఒక గూడులో ఏర్పడతాయి. ఏ ఆలోచన అవనివ్వండి. కానీ ఇప్పుడు మనం అదే ఆలోచన పదే పదే చేస్తున్న కొలది, ఇప్పుడు చూడండి, న్యూరాన్స్ని మనం చెట్లు అనుకోండి, ఆ ఆ చెట్లకి వెళ్ళే ఒక్కొక్క దారి మామూలుగా ఒకసారి వెళ్తే పెద్దగా దారి ఏర్పడదు. 2 సార్లు 3 సార్లు పదే 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 అదే దారిలో నడిచామనుకోండి, ఆ దారి ఏమవుద్ది? అది మెయిన్ దారిలాగా మారిపోద్ది. సో అలాగే ఒక ఆలోచనని మనం పదే 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 చేయటం వల్ల ఆ కనెక్షన్ అన్నమాట చాలా బలపడిపోద్ది. అంటే కొన్ని వేలు కనెక్షన్స్, లక్షలు అలాగలా పెరిగి చాలా బలంగా దృఢంగా తయారవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది సార్ ఇది. మరి మనం మంచి ఆలోచన చేసామనుకోండి, బలమైన మంచి ఈ వెబ్స్ ఏర్పడతాయి మన బ్రెయిన్లో. ఎందుకంటే రోజుకి మనం 60,000 ఆలోచనలు చేస్తామంట రోజుకి. అంటే ఏంటి? 60 కొత్తవని కాదు, చేసే ఆలోచనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. అలాగే అన్నీ లెక్కేసుకుంటే నియర్లీ రోజుకి 60,000 ఆలోచనలు చేస్తాం. సో చేసే ప్రతి ఆలోచన ఏమవుద్దంటే, ఈ కనెక్షన్లు ఏర్పడుతూ 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 అలాగ అవి బలంగా మారుతాయి. మరి చిన్నప్పటి నుంచి మనం ఎన్ని ఎన్ని చేసి ఉంటాం? కోపగించుకుంటాం. పదే 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 కోపగించుకోవటం వల్ల కోపంతో సంబంధించిన ఆ కనెక్షన్స్ ఏర్పడతాయి. అలాగే భయం, చిన్నప్పటి నుంచి మన కుటుంబం అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, వాళ్ళు మనకి రకరకాల భయపెడుతుంటారు. ఒరే అటుక వాళ్ళకు బూచి కరిచేద్ది, ఇల్లి పాము ఉంది, అలా అది ఉంది అంటే, వాళ్ళకి నిజంగా అయితే ఆ భయమే ఉండదు పిల్లలకి. పామును కూడా వాళ్ళు పట్టుకొని ఎత్తేస్తారు. కానీ మనం కల్పిస్తాం. ఒరే అది భయం, భయం అనే పదాన్ని మనమే కల్పిస్తాం. కొన్ని దీనివల్ల కూడా వస్తాయి. ఏంటి? స్వయానుభవం వల్ల కూడా వస్తాయి. ఏదైనా కరిచిందనుకో, అమ్మ ఇది కరుస్తుంది అని. ఇలాంటి ఆలోచనలు ఎన్నో మనకి బలంగా ఏర్పడి అవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో మరి ఏం చేయాలి? మనం అందుకే మంచి ఆలోచనలు చేయాలి. మరి ఇంతవరకు చేసిన మన నెగిటివ్ ఆలోచనల పరిస్థితి ఏంటి? వాటిని మనం హీల్ చేయాలి, బయటికి తీసేయాలి.
మనమేమనుకుంటాం, మనకు ఒక వాటర్ టెక్నిక్ ఉంటుంది, మంచి వెళ్తుంటే చెడు తగ్గుతూ ఉంటుంది. వెరీ గుడ్, రైట్. అంతేకాదు, చెడుని అంటే మంచి వెళ్తూ తీయడమే కాకుండా చెడుని కూడా మనం కొద్ది కొద్ది క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు, మంచి కనెక్షన్స్ మన బ్రెయిన్లో వాటిని మనం అలాగలా డెవలప్ చేయాలి. మనం అనుకుంటాం నాకు భయం ఎందుకు పోలేదు అంటే, ఉంటాయి అవి. అవి కనెక్షన్స్గా చిన్నప్పటి నుంచి బలంగా అలా ఉండిపోయాయి. వాటిని మనం హీల్ చేయాలి. దానికి మన సైకాలజిస్టులు కానీ మన గురువులు కానీ చాలా రకాల విధానాలు చెప్పారు. అందులో ఒక విధానం హోపోనోపోను. ఏంటి సార్ ఇది కొత్తగా ఉందని చాలామందికి అనిపించవచ్చు. ఇది చాలా పాపులర్ అయింది. మన ఇండియాలో కాస్త ఇప్పుడిప్పుడు అలాగలా వచ్చింది, కానీ ఫారిన్లో అయితే చాలా దీన్ని యూజ్ చేసుకొని వ్యాంగ్ హీల్ అవుతూ ఉంటారు. ఇదేంటంటే అమెరికా దేశంలోని హవాయిన్ దీవులు ఉన్నాయి, వాళ్ళ తాలూకా పురాతన సాంప్రదాయం అనమాట ఇది. ఇక్కడ హో అంటే ఏంటంటే చేయడం, పోనో అంటే సమతుల్యం చేయడం. ఇంకొక పోనో ఉంటుంది, హో పోనో పోనో. పోనో పోనో అంటే బాగా పూర్తిగా సమతుల్యం చేసేయటం అన్నమాట. అంటే మనలో ఉన్న బాధలు, తీవ్రమైన ఒత్తిళ్ళు, టెన్షన్స్, వీటన్నింటినీ చిన్నప్పటి నుంచి మనం బ్రెయిన్ మోస్తూ వస్తుంది. ఇప్పటికీ ఇంకా మనం మోస్తున్నాం, కంటిన్యూ చేయిస్తున్నాం వాటిని. ఇప్పుడు ఏం చేయాలి, మనం వాటిని కొద్ది కొద్దిగా వాటిని బయటని తీసేయాలి. ఆ తీసే క్రమంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, అందులో హోపోనోపోనో పద్ధతి ఒకటి. సో దీన్ని హ్యూలెన్ అనే ఒక డాక్టర్ అనమాట. ఆయన ఫస్ట్ మొదట ఈ మానసిక ఆరోగ్య హాస్పిటల్లో వాడారనమాట, మానసిక రోగుల కోసం. వాళ్ళని డైరెక్ట్గా వీళ్ళు కలవలేదు, వాళ్ళ ఫైల్ తీసుకున్నారు, ప్రతి ఒక్క పేరుని చదివి ఈ హోపనోపోనో ప్రేయర్ చేశారు. ఇక్కడ ఈయన చేయటం వల్ల వాళ్ళకి గ్రాడ్యువల్గా హీలింగ్ జరిగింది. సో దీన్ని గమనించిన జో వైటిల్ అని ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన జీరో లిమిట్స్ అనే ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఈ హోపనోపోనో గురించి చాలా డీటెయిల్గా ఉంటుంది, మనం చదవచ్చు. సో ఆ జీరో లిమిట్స్ అనే బుక్లో ఈ హోపనోపోనో గురించి ఉంటుందన్నమాట. సో అప్పటి నుంచి ప్రపంచం అంతా బాగా ప్రాచుర్యం పొందింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ హోపనోపోనో ప్రేయర్ని మనం ఎక్స్పీరియన్స్గా చేద్దాం ఒకసారి. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను. సో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటే 4 రకాలుగా మనం చేద్దాం. హెల్త్ పరంగా హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నా, అంటే మీకున్న హెల్త్ సమస్యలు ఏదో ఒకదాన్ని తలుచుకోండి. అలాగే మానసికంగా ఒకదానికి, కుటుంబ పరంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి మనకి, అలాగే ఆర్థికంగా ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈ 4 రకాల ఇష్యూస్ మీద మనం చేద్దాం. సో అందరూ కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందో లేదో నాకు కొద్దిగా మెసేజ్ పెట్టి చెప్పండి ముందుగా. వినిపిస్తుందా సార్? ఇలా తంబె జస్ట్ చేతితో తంబెలానండి, వినిపిస్తుంది. మీరు ప్రశాంతంగా కూర్చుంటే చక్కగా వినిపిస్తుంది. చిన్న సౌండే పెడదాం, ఎందుకంటే నా వాయిస్ వినిపించదు.
అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రశాంతంగా కూర్చోండి. నేను చెప్పే మాటలు చెప్పండి వెనక. మనసులో చెప్పుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా బలంగా శ్వాస తీసుకోండి. అందరూ చేయండి. ఆ అనుభూతి అనిపిస్తేనే తెలుస్తుంది. ఇంటికి కాదు. అందుకే ప్రశాంతంగా ఒక రూమ్‌లో చేయాలి. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనకి అనుకున్నంతగా రిజల్ట్ కనిపించదు. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆ శ్వాస ద్వారా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి. ఈ క్షణంలో నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్రేయర్ చేయడంలో నాతో పాటు భగవంతుడు కూడా నాతో పాటుగా ఉన్నారని భావించండి. ఆ దైవ శక్తి కూడా మీలో ఉంది. ఆ దైవం మీతో పాటు ఉంది. ఆ దైవం మనతో ఉందంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేయాలి. కాబట్టి ప్రశాంతంగా మీ శరీరంలో ఏ పార్ట్‌కైతే ప్రాబ్లమ్ అని మీరు ఫీల్ అవుతున్నారు. తల అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, చేతులు అవ్వచ్చు, కాళ్ళు అవ్వచ్చు, ఇంటి భాగం అవ్వచ్చు, లేదా లోపల చిన్నదిగా కావచ్చు. ఏదైనా అవ్వండి. దాన్ని తలుచుకోండి. ఆ పార్ట్‌ని తలుచుకోండి. నేను బాడీ మొత్తం చెప్తాను. మీరు పార్ట్ బై పార్ట్‌గా ఓ నా శరీరమా, ఓ మై డియర్ బాడీ, ఐ యామ్ సారీ. ఇన్నాళ్ళు నీ గురించి ఆందోళన పడుతూ, నాకొచ్చే రోగాల గురించి భయపడుతూ, ఎన్నో సార్లు నీపై అసహనం చెంది, నిన్ను చాలా బలహీనంగా భావించి, ఇవన్నీ చేసినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఐయామ్ సారీ. ఈ సంకేతాలను నేను అర్థం చేసుకో. నువ్వు ఎన్నో సార్లు నాకు సంకేతాలు ఇచ్చావు. అయినా నిన్ను పట్టించుకోలేదు.
బిజీ పనులు, ఇతరత్రా వ్యాపకాల వలన నేనెప్పుడు నిన్ను పట్టించుకోను. నీ బాధని నేను అర్థం చేసుకోను. నీ పట్ల ఎన్నో నెగెటివ్ ఆలోచనలు చేసి నన్ను నన్ను ప్రతిరోజు నడిపిస్తూ నా శరీరంలోని ప్రతి జీవక్రియకి ముందుకు తీసుకెళ్తూ నన్ను ఇన్నాళ్ళు భరించినందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓ మై డియర్ బాడీ, ఐ లవ్ నిన్ను నేను చాలా ప్రేమిస్తాను. నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను నిత్యం శుభ్రంగా ఉంచుకుంటాను. నిన్ను ఒక దేవాలయంగా నేను భావిస్తాను. నిన్నెప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఐ లవ్ యూ. ఓ మై డియర్ బాడీ, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మరొకసారి అందరూ డీప్‌గా గాలి పీల్చుకోండి. రవీంద్ర గారు, అబ్బా మేడం గారు. మళ్ళీ డీప్‌గా విడిచిపెట్టండి. ఇప్పుడు మానసికమైనవి ఏవైనా ఉంటే భయాలు, కోపాలు, బాధలు, నిరాశ, అసూయ, ద్వేషం లేదా యాంగ్జైటీ లేదా ఓవర్ థింకింగ్ ఏమైనా ఏమున్నప్పటికీ వాటిని ఒకసారి తలుచుకోండి. ఒక్కొక్కరికి ఒకటే ఉండవు, మల్టిపుల్‌గా కూడా ఉంటాయి. ఇవన్నీ మన మనసులోనే ఉంటాయి. కాబట్టి మన మనసుకి చెప్పుకోండి. ఓ నా మనసా, ఓ మై డియర్ మైండ్, ఐ యామ్ సారీ. నీ నేను ఎన్నో నెగెటివ్ ఆలోచనలు నీ ద్వారా చేశాను. ఆ నెగెటివ్ ఆలోచనతో నిన్ను చాలా సార్లు బాధపెట్టాను. నా భయాల ద్వారా, నా కోపాల ద్వారా, నా ఓవర్ థింకింగ్ ద్వారా నేను కొన్ని ఆందోళనలు, నిరాశ, నిస్పృహతో నిన్ను ఎన్నో సార్లు బాధపెట్టాను. అందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఎన్నో నెగెటివ్ ఆలోచనలు చేసి నన్ను మన్నించు. మంచి మంచి ఆలోచించి నన్ను ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చి ఆ మంచి ఆలోచనతో సమాజంలో నన్ను ఒక గౌరవమైన వ్యక్తిగా నిలబెట్టావు.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అంతటిని నీ ద్వారా నేను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమను పంచుతున్నాను. ఎందుకు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఓ మై డియర్ మైండ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఒకసారి ఊపిరి పీల్చుకోండి. ఊపిరి తీసుకొని మళ్ళీ వదలండి. అలా వదిలేటప్పుడు మన నుంచి లోపల ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తున్నట్టు ఊహించాలి. ఎన్నో ఏళ్ళుగా మన మైండ్‌లో ఉన్న ఆ నెగెటివ్ ఎమోషన్స్, ఆ బాధని, ఆ యాంగ్జైటీని, కోపాన్ని అన్నిటిని మనం బయట నుంచేస్తాం. ఎందుకంటే క్షమించడం, కృతజ్ఞత చెప్పడం, ప్రేమించడం ఇవన్నీ ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. ఆ ఆయుధాలతో మనం వాటిని క్లీన్ చేస్తాం. ఇప్పుడు కుటుంబ సమస్య. మీ ఫ్యామిలీలో ఎవరితో అయినా అపార్థాలు, అసంతృప్తిగా విమర్శించుకొని వాళ్ళతో తగాదాలు పడ్డం గాని, ఇలా మీ కుటుంబంలో గాని, మీ మిత్రుల్లో గాని, మీ సొంత కుటుంబ సభ్యులు, భార్య పిల్లలతో గాని, ఏమైనా వాళ్ళతో మీరు ఒక అపరాధ భావంతో ఉంటే ఎలా బాగా హీల్ అవుతారు. నేను నా పాపే చేస్తాను. మై డియర్ జాన్వి, తల్లి, ఐ యామ్ సారీ. నేను ఎన్నో సార్లు బాధ పెట్టాను. అన్నీ తెలిసిన వ్యక్తిగా నీకు అన్ని మంచి విషయాలు చెప్పవలసిన పరిస్థితి. ఎన్నో సార్లు తిట్టాను, కోపగించుకున్నాను, బాధ పెట్టాను. నన్ను క్షమించు. అప్పుడప్పుడు నీ పట్ల నెగెటివ్ ఆలోచన చేసేవాడిని. నువ్వు బాగా చదువుతావో లేదు, నా మాట వింటావో లేదు, నువ్వు మంచి స్థాయికి వెళ్తావో లేదు అని సందేహించాను. అలాంటి నెగెటివ్ ఆలోచన చేసినప్పుడు నువ్వు నన్ను నువ్వు నాకు ఒక తండ్రి హోదానిచ్చావు. ఆ వంశాన్ని ప్రత్యేక నన్ను తండ్రి అనే పేరు తెచ్చు. ఆ వంశాన్ని నువ్వు అభివృద్ధి పరచు, కనవచ్చు. నీ వల్ల నాకు ఎన్నో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందుకు నీకు థ్యాంక్ యూ తల్లి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తల్లి. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మై డియర్ జాన్వి, ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.
సారీ హెల్త్కి, ఆయనకి, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, ఐ లవ్. ఆ దేవుని ఆశీస్సులతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా సురక్షితంగా ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ప్రేమను స్వీకరిస్తున్నాను. నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను. నా జీవితం నా దేవుని ఆశీర్వాదంతో నిండి ఉంది. ఫైనల్గా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. థ్యాంక్ యూ సార్. నెమ్మదిగా కళ్ళు తెరవండి ప్రశాంతంగా. టైం కూడా దగ్గర పడింది, ఇక కట్ అయిపోతుంది. ఒకళ్ళిద్దరు మాట్లాడాక ఓకే సార్, వెల్కమ్ బ్యాక్. ఎలా అనిపించింది సార్? ఏమైనా హీలింగ్ అయ్యారా? మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి, పర్వాలేదు. హాయ్ సార్, నేను ప్రసాద్ సార్. ప్రసాద్ గారు నమస్తే. ఆ, అంటే మీరు బాగా చెప్తున్నారు సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ గాలికి వాయిస్ మీది చిన్నగా అయిపోయింది అనమాట. అంటే చాలా అవునవును, మీరు ప్రశాంతంగా అనిపించింది వింటుంటే. అవును, ఫ్యాన్ ఫ్యాన్ వేసారా? అంటే ఓకే. ఫ్యాన్ ఆ, ఇంకా ఎండాకాలం కదా సార్, తప్పదు. అవునవును, అవునవునవును, అవును, ఆ, అదే అదే, అంటే ఓకే సార్. వాయిస్ మీది లో అయింది సార్. అది కొంచెం ఇంకా సౌండ్ బాగుండాలి అని, అంతే. తగ్గిందా? నెక్స్ట్ ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, అంటే థ్యాంక్ యూ. మ్యూజిక్ కే ఒక రకంగా వైబ్స్ వస్తున్నాయి సార్, మ్యూజిక్ వల్ల కూడా, మీ వాయిస్ వల్ల మ్యూజిక్, కూడా. అవునవును. ఆ, థ్యాంక్ యూ సార్, అదే థ్యాంక్ మీ యూ. వాయిస్ కొంచెం పెద్దగా వస్తే ఇంకా బాగుంటదని. అలాగే సార్, పెంచుదాం. డోంట్ మైండ్ సార్, అంటే చెప్పాలి కదా అని ఆ, చెప్తున్నా. తెలియాలి కదా, అయ్యో. యా. ఓకే ఓకే. ఏమో మిగతా వాళ్ళకి ఎట్లా వినబడిందో ఆ, నాకైతే కొంచెం. అవునవునవును. ఫ్యాన్ బంద్ చేసినా తక్కువనే ఉంది. లేదు సార్, వాయిస్ అయితే సరిగ్గా రాలేదు సార్, కరెక్ట్గా రాలేదు. రాలేదా? స్లోగా వచ్చిందా? ఓకే. బాగా వాయిస్ లో స్లో ఉంది. అంటే ముందు మొన్న వచ్చినట్టే వచ్చింది సార్. మొన్న మనం చేసినప్పుడు ఎలాగైతే ఇన్ని కన్వెన్షన్ ఉంటే అలాగే ఉండదు. ఆ, ఏమో సార్ కొన్ని కొన్ని నాకైతే మాటలు వాయిస్ కట్ అయినాయి సార్. అవును, అంటే ఇది నెట్ వినిపించలేదు నెట్ వల్ల బ్రేక్ అయి ఉండొచ్చు. ఓకే ఓకే. కొన్ని కొన్ని మాటలు కట్ సౌండ్ అయింది. మొన్నంత లేదేమో, తగ్గింది కదా కొద్దిగా. బ్యాక్గ్రౌండ్ సౌండ్, అవును అవును సార్, అవును సార్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించాం ఈసారి కొద్దిగా. బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించారు. మీ క్లారిటీగానే ఉంది కానీ మధ్య మధ్యలో కట్ అయినాయి సార్ బ్రేక్ మాటలు. అయ్యాయి, బ్రేక్ అయ్యాయి. ఓకే ఓకే. బ్రేక్ అయినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకేంటి సార్ అయితే, టాపిక్ ఎలా అనిపించింది? అది చాలా రెగ్యులర్గా బాగుంది చేయాలి సార్. ఇది. మనం ఉదయం లేవగానే ఒక 11 సార్లు, అంటే ఏంటంటే ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆ అంశం పట్ల, ఇప్పుడు మనం దేని పట్ల అయితే రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విషయం పట్ల మాత్రం మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 పదాలు చెప్పుకుంటూ అది హీల్ అవుతుండగా అనుకోవాలి మనం. ఇప్పుడు మనం 5.8 ఇది చేసేటప్పుడు ఎలాగైతే మనం అన్నీ అవుతున్నట్టు మనం అనుకుంటామో, అలా మనం ఏంటంటే ఇది కూడా చేస్తూ అవి అయినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉండాలి. ఓకే సార్, వెరీ గుడ్. అంటే ఇది ఓన్లీ మొబైల్ డేటా మీద నడిచింది, దానివల్ల చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి. ఓహో, వైఫై ఇంకా లేదు, అదే ఓకే పెట్టలేదు. అదే అదే. ల్యాప్టాప్ మారింది కానీ ఇంకా వైఫై పెట్టలేదు. వైఫై పెట్టాక మీరు అన్నట్టు ఫ్లో అవుతుంది. మన ఓకే ఓకే సార్. రాంబాబు సార్ చూడండి, మొబైల్ డేటా మీద అయితే బ్రేక్ అయిపోతుంటుంది ఇప్పటికప్పుడు క్లాసెస్. ఆ టైప్లో అవునవును. ఖచ్చితంగా వైఫై అయితేనే ఫ్లో వెళ్తుంది. అది నాకు అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్.
రవీంద్ర గారు ఏంటి తెగ వర్క్ చేస్తున్నారు. రవీంద్ర గారు ఉన్నారు ఆయన ఫోటో కనిపిస్తుంది. ఓకే. కిషోర్ బాబు గారు ఏంటి సైలెంట్గా ఉన్నారు, ఇంకా మెడిటేషన్లో ఉన్నారా ఏంటి అసలు? కిషోర్ బాబు నమస్తే. ఫైనల్ నమస్తే చెప్పండి సార్ సార్. మీ మాటలు కొద్దిగా చెప్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది కూడా అది కూడా. సార్ బాగుంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ మ్యూజిక్ కానీ మీరు చెప్పే విధానం కానీ అంతా చాలా బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే సార్, నెక్స్ట్ మన వీడియో కాల్ ఉందా సార్? సార్ వీడియో అది అయిపోయింది కదా సార్. అవునవును, మంది ఒక గ్రూప్ 1 ఉంటుంది సార్ కాసేపు, అందుకని టైం ఉంది ఇంకా. విష్ణువర్ధన్ రెడ్డి గారు రానట్టుంది అదే. ఇవాళ. ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అంజీ గారు ఎవరు అంజీ. రాలా. రాలేదు. ఆయన రామరెడ్డి బిజీగా గారు. ఉన్నారేమో మరి. అవును సార్.